ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. పొలిమేరలో ఎవరో వీరాసురుడు మెడలో పుర్రెలమాల వేసుకుని చేతిలో మంత్రదండం పట్టుకొని ఒళ్ళంతా విభూది రాసుకొని ఆ ఊరిలో అడుగు పెడుతుండగా పక్కనే అడవిలో నుంచి ఒక పెద్ద సుడిగాలి వచ్చి అతన్ని కిందకు పడేస్తుంది. వెంటనే వీరాసురుడు పైకి లేచి అతనితో పాటు తెచ్చుకున్న శవాల బూడిదను ఆ సుడిగాలి మీదకి వేస్తాడు. వెంటనే ఆ గాలిలోంచి ఒక దయ్యం కనిపిస్తుంది. వెంటనే వీరాసురుడు మంత్రదండంతో నేలపైన నక్షత్రాకారంలో ఒక ముగ్గు వేస్తాడు. 3 నిమ్మకాయలు తీసి 3 దిక్కులకు విసిరేస్తాడు. అలాగే ఒక కపాలం తీసుకొని ఆ ముగ్గులో పెట్టి భూత ప్రేత పిశాచ శాకిని డాకిని మోహిని ఆవాహయామి అష్టదిగ్బంధనం ఆత్మస్య ఆవాహయామి అంటూ మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అలా వీరాసురుడు తన మంత్రాలతో ఆ ఊరిలోని ఆత్మలన్నిటినీ తన దగ్గరకు రప్పించుకుంటాడు. ఆ నక్షత్రాకారంగా ఉన్న ముగ్గులో నుంచి ఒక భయంకరమైన ఆత్మ బయటకు వస్తోంది. అది ఎవరిదో కాదు, గుడిలో చనిపోయిన రైతు ఆత్మ. అలా రైతు ఆత్మ బయటకు రాగానే వీరాసురుడు భయంకరంగా నవ్వుకుంటూ తన మెడలోని పుర్రెల్ని తీసేసి దూరంగా విసిరేశాడు. అలా ఆ పుర్రెలు రైతు యొక్క శరీర భాగాలని పాతిపెట్టిన ఒక్కో చోటికి వెళ్ళి వాటి భాగాలను తీసుకొస్తున్నాయి. అలా రైతు యొక్క శరీర భాగాలన్నీ వీరాసురుడి దగ్గరకు వచ్చి ఆగాయి. అవి దగ్గరకు రాగానే అక్కడే ఉన్న రైతు యొక్క ఆత్మ ఆ శరీర భాగాలలోకి చొచ్చుకుపోయి ఒక దుష్ట శక్తిగా మారిపోతుంది. అలా ఉండగా గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు ఊడలు ఆ దుష్టశక్తి దగ్గరకు వచ్చి ఆ దుష్టశక్తిని లాక్కొని పోయి మళ్ళీ ఒక రక్తపు ముద్దలాగా మార్చి కింద పడేస్తాయి. ఆ దుష్టశక్తిని అలా పడేసే సమయంలో శక్తి యొక్క కళ్ళు కప్పి ఇక్కడ వీరాసురుడు పొలిమేర దాటి ఊరిలో